ది బిఎఫ్జి మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 57 మినిట్స్ తో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. అలాగే మూవీలో కాన్సెప్ట్ మామ చాలా అంటే చాలా బాగుంటది, చాలా కొత్తగా ఉంటది. ఇలాంటి కాన్సెప్ట్ ఏంటంటే చిన్న చిన్న పిల్లలకి గైస్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతాయి అనమాట. మనకు కూడా ఇలాంటి కాన్సెప్ట్లు బాగా వర్కౌట్ అవుతాయి. ఎప్పుడు వర్కౌట్ అవుతాయి? మూవీలో ఫైట్స్ ఉన్నప్పుడు, ఒక ఇంటెన్సిటీ ఉన్నప్పుడు, అప్పుడు మనకు బాగా వర్కౌట్ అవుతాయి అనమాట. కాకపోతే ఈ మూవీలో ఏంటంటే ఓన్లీ కామెడీ అండ్ డ్రామా వైజ్ గానే వెళ్తాయి అనమాట. మూవీలో ఒక స్టోరీ ఉంటుంది గైస్, ఆ స్టోరీకి తగ్గట్టుగా నరేషన్ వెళ్తా ఉంటుంది అనమాట. అది కొంచెం బాగా అనిపించింది నాకు. అలాగే మూవీలో తెలుగు డబ్బింగ్ గైస్, ఆ తెలుగు డబ్బింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది మామ. సోఫియా అనేసి ఒక చిన్న పాప ఉంటుంది గైస్, ఆ పాప డబ్బింగ్ మామ చాలా అంటే చాలా బాగుంది, చాలా క్యూట్ గా ఉంది కూడా ఆ వాయిస్. అలాగే ఆ పాప చూడటానికి కూడా బ్యూటిఫుల్ గా అండ్ క్యూట్ గా ఉంటుంది. లిటరలీ గైస్ ఆ చిన్న పాపే మనల్ని ఎంగేజ్ చేస్తా ఉంటది అనమాట చాలా వరకు మూవీలో. అలాగే మూవీలో పెద్ద వింత మనుషులు ఉంటారు గైస్, వాళ్ళ గురించి అయితే వీళ్ళు ఎక్కువగా చూపించలేదు, అలా పైన పైన చూపించుకుంటే వెళ్ళారు. కాకపోతే మూవీ మొత్తం జరిగేది వీళ్ళ గురించి అనమాట. దాని గురించి ఇంకా కొంచెం చూపిస్తే కొంచెం బాగుండి అనిపించింది నాకు. మూవీలో లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ గైస్ బీభత్సమైన కామెడీ ఉంటది. అక్కడైతే చాలా అంటే చాలా బాగా నాకైతే వర్కౌట్ అయింది. మీకు కూడా వర్కౌట్ అవ్వచ్చు. అక్కడ మూవీలో ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన ఇంట్లోకి రావటం, అక్కడక్కడ చిన్న చిన్న కామెడీ చేయడం, అదైతే కొంచెం బాగా అనిపించింది నాకు. క్లైమాక్స్ వరకు అయితే కొంచెం బాగుంటది కామెడీ వైజ్ గా. అలాగే మూవీలో సీజీ విఎఫ్ఎక్స్ విజువల్స్ అన్ని గ్రాండ్ గా ఉంటాయి మా అమ్మ, వేరే అంటే వేరే లెవెల్ ఉంటాయి అనమాట. సీజీ విఎఫ్ఎక్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. మూవీ మొత్తం ఏంటంటే చాలా అంటే చాలా రిచ్ గా అండ్ చాలా గ్రాండ్ గా ఉంటది మూవీ మొత్తం. మనం ఎక్కడ మూవీలో లో సీజీ అండ్ లో విఎఫ్ఎక్స్ గైస్ ఎక్కడ చూడడం అనమాట, అన్ని గ్రాండ్ గా ఉంటాయి. ఏం లేదు మాకు ఫైట్స్ లేకపోయినా పర్లేదు, స్టోరీ తగ్గట్టుగా స్టోరీ వెళ్తూ అలాగే అక్కడక్కడ చిన్న చిన్న కామెడీ వస్తే చాలు అనుకుంటే ఈ మూవీ చూసేయచ్చు గైస్. ఇంకొకటి ఏంటంటే పిల్లలు గైస్, ఆ పిల్లలు అయితే ఈ మూవీని పర్ఫెక్ట్ గా చూస్తారు గైస్, వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవ్వచ్చు. ఎందుకంటే పిల్లలకి ఇలాంటి కాన్సెప్ట్లు, ఇలాంటి స్టోరీస్ అయితే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, అందువల్ల అయితే వాళ్ళు చూడొచ్చు అనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీ అని ఏంటంటే, సోఫియా అనే ఒక చిన్న అమ్మాయిని ఒక వింత జంతువు తీసుకువెళ్ళిపోతుంది. ఎక్కడికో, ఎందుకు తీసుకువెళ్ళింది, ఎక్కడ తీసుకువెళ్ళింది, ఏంటి అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్, అడల్ట్ సీన్స్ అయితే ఏమండవు. ఇంకా మూవీలో నేను ఏదో క్లైమాక్స్ లో ఒక పెద్ద ఫైట్ ఉంటుంది అనుకున్నా, కాకపోతే అది కూడా లేదనమాట. క్లైమాక్స్ కూడా చాలా అంటే చాలా నార్మల్ గా ఎండ్ చేశారు. అదే మా మూవీలో ఏంటంటే ఒక క్యూరియాసిటీ ఉండదు అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకి అంతగా ఇంటెన్సిటీగా ఉండదు అనమాట. అది ఒకటి బిల్డ్ చేస్తుంటే మూవీలో కొంచెం బాగుండేది. మూవీలో ఏంటంటే కొన్ని కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి గైస్, అవైతే మరీ అంత ఇంపాక్ట్ ఏం చేయవు మూవీకి. మీకు అనిపిస్తా ఉంటుంది అనమాట ఈ వింత జంతువులు ఎలా వచ్చాయి, ఏంటి అసలు వీళ్ళు ఎవరు ఏంటి అనేసి మీకు అనిపిస్తా ఉంటది. కాకపోతే ఏంటంటే అవి మీకు మరీ అంత ఇంపాక్ట్ఫుల్ గా ఉండవు అనమాట. మూవీ స్టోరీ వెళ్తున్న కొద్దీ ఓకే ఓకే అన్నట్టుగా ఉంటది అనమాట మనకి. ఇంకా మూవీలో డైరెక్షన్ అండ్ పర్ఫార్మెన్స్ గైస్ బాగున్నాయి. నాకైతే డైరెక్షన్ మామ చాలా అంటే చాలా బాగా నచ్చింది, చాలా కొత్తగా ఉంది కూడా డైరెక్షన్. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించింది. మీరు ఖాళీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి గైస్. సో ఓవరాల్ గా మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.